మోడల్ పేపర్ 23 ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పేపర్ 2 సెక్షన్ బి సైన్స్ అండ్ టెక్నాలజీ. భారతదేశంలోని ఏ సంస్థ జాతీయ సైన్స్ దినోత్సవ వేడుకలను ప్రోత్సహించింది? ఆన్సర్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సంబంధించి ఈ క్రింది ప్రకటనను పరిశీలించండి. ఆన్సర్ ఏబి 2 సరైనవే. టెక్నాలజీ డెవలప్మెంట్ బోర్డ్ ఆఫ్ ఇండియాకు సంబంధించి క్రింది ప్రకటనను పరిశీలించండి. ఏ, ఇది మొదటి సైన్స్ అండ్ టెక్నాలజీ రిజల్యూషన్ 1958 యొక్క సిఫార్సులపై ఏర్పాటు చేయబడింది. బి, ఇది పరిశోధన మరియు అభివృద్ధి సంస్థలకు అనుషంగిక మరియు వడ్డీ లేని రుణాలను అందిస్తుంది. ఈ క్రింది ఎంపికల్లో ఏది తప్పుగా ఉంది? ఆన్సర్ ఏ మరియు బి 2 తప్పుగా ఉన్నాయి. ఇండియా గ్లోబల్ ఇన్నోవేషన్ సమ్మిట్ స్టార్టప్ల కోసం అంతర్జాతీయ సమావేశం క్రింది వాటిలో ఏ ప్రదేశంలో నిర్వహించబడుతుంది? ఆన్సర్ బెంగళూరు. ట్రాపిక్స్ మిషన్ను ప్రారంభించేందుకు ఏ అంతరిక్ష సంస్థ సిద్ధంగా ఉంది? ఆన్సర్ నాసా. నానో పార్టికల్స్ తయారీకి సాధారణంగా ఉపయోగించే సాంకేతికత ఏది? ఆన్సర్ లిథోగ్రఫీ. నానో పార్టికల్స్ యొక్క సాధారణ పరిమాణ పరిధి ఏమిటి? ఆన్సర్ 1 నుండి 100 నానోమీటర్లు. ఇటీవల ఇస్రో ఏ సంవత్సరం నాటికి చెత్తరహిత స్థలాన్ని సాధించాలని నిర్ణయించింది? ఆన్సర్ 2030. ఇటీవల ఇస్రో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ స్టార్ట్ కార్యక్రమాన్ని నోడల్ సెంటర్గా ఏ సంస్థను నియమించారు? ఇటీవలే ఇస్రో స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ అవేర్నెస్ ట్రైనింగ్ స్టార్ట్ కార్యక్రమానికి నోడల్ సెంటర్గా గుజరాత్ కౌన్సిల్ ఆన్ సైన్స్ అండ్ టెక్నాలజీని నియమించారు. ఇస్రో చీఫ్ ఎస్ సోమనాథన్ ఇటీవల ప్రకటించిన భారతదేశ చంద్రయాన్ 4 మిషన్ యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి? ఆన్సర్ చంద్రుని శిలలు మరియు మట్టిని సేకరించి వాటిని శాస్త్రీయ విశ్లేషణ కోసం తిరిగి భూమికి తీసుకురావడం. ఇన్నోవేషన్ ఫర్ డిఫెన్స్ ఎక్సలెన్స్ ద్వారా టాక్టికల్ ల్యాండ్ రేడియోని ఏ భారతీయ సాయుధ దళం కొనుగోలు చేయడానికి సిద్ధంగా ఉంది? ఆన్సర్ ఇండియన్ ఆర్మీ. ప్రిడేటర్ MQ-9 రీపర్ డ్రోన్ల సేకరణకు రక్షణ మంత్రిత్వ శాఖ ఏ దేశం నుండి ఆమోదం తెలిపింది? ఆన్సర్ USA. భారతదేశం కొనుగోలు చేసే Su-30 MKI సుఖోయ్ 30 MKI యుద్ధ విమానాలను ఏ సంస్థ తయారు చేస్తుంది? ఆన్సర్ HAL. భారత మిలిటరీకి సంబంధించి ప్రచండ్ అంటే ఏమిటి? ఆన్సర్ లైట్ కంబాట్ హెలికాప్టర్. మీ కంప్యూటర్ వేడెక్కుతున్నట్లయితే ఈ కింది వాటిలో మీరు దాని గురించి ఏమి చేయవచ్చు? ఆన్సర్ సరైన వెంటిలేషన్ ఉండేలా చూసుకోవడం, కంప్యూటర్ కేస్ క్లీన్ అవుట్, ట్యూన్ ఆఫ్ హీట్ సింక్లు. ఈ 3 ఆన్సర్లే. కింది వారిలో కంప్యూటర్ సాఫ్ట్వేర్కు సంబంధించిన మొదటి సిద్ధాంతాన్ని ఎవరు అందించారు? ఆన్సర్ అలాన్ ట్యూరింగ్. కింది వాటిలో ఏది ఆపివేయబడిన కంప్యూటర్ నెట్వర్క్ ఆపరేటింగ్ సిస్టమ్ను నోవెల్ ఇంక్ అభివృద్ధి చేసింది? ఆన్సర్ నెట్వేర్. విద్యార్థులు యాక్సెస్ చేయడానికి పరిమిత బ్రౌజింగ్ వాతావరణాలను రూపొందించడంలో పాఠశాలలు తరచుగా ఒక విధానాన్ని ఉపయోగిస్తాయి. ఈ విధానాన్ని ఏమని అంటారు? ఆన్సర్ వాల్డ్ గార్డెన్. క్రింది వాటిలో డిజిటల్ ఇండియా పథకం కింద అమలు చేయబడుతున్న ప్రోగ్రాములు ఏవి? ఆన్సర్ ఈసైన్ ఫ్రేమ్వర్క్, నేషనల్ స్కాలర్షిప్ల పోర్టల్, భారత్ నెట్, ఈ హాస్పిటల్ అప్లికేషన్. ఇవన్నీ ఆన్సర్లే. డిజిటల్ ఇండియా యొక్క మొత్తం పరిధి రూపాంతరం చెందుతుంది అంటే IT+IT=IT. ఇక్కడ 3 ITలు వరుసగా నిలుస్తాయి. ఆన్సర్ ఇండియన్ టాలెంట్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇండియా టుమారో. భారతదేశంలో అమలు చేయబడుతున్న ఈ గవర్నెన్స్ కార్యక్రమాలు ABCD అన్ని సరైనవే. ఏ, భూ రికార్డు కంప్యూటరైజేషన్, భూ వనరుల విభాగం, కర్ణాటకలోని భూమి ప్రాజెక్ట్, భూ రికార్డుల ఆన్లైన్ డెలివరీ. సి, జ్ఞానదూత్ మధ్యప్రదేశ్. డి, డిజిలాకర్. భారతదేశంలో డిజిటల్ పరివర్తన కోసం ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్లు. ఆన్సర్ ABCD అన్ని సరైనవే. భారతదేశంలో డిజిటల్ పరివర్తన కోసం ఈ గవర్నెన్స్ ఇనిషియేటివ్లు ఈ విధంగా ఉన్నాయి: రాష్ట్ర డేటా కేంద్రాలు SDCలు, స్టేట్ వైడ్ ఏరియా నెట్వర్క్లు, సాధారణ సేవల కేంద్రాలు, రాష్ట్ర ఈ గవర్నెన్స్ సర్వీస్ డెలివరీ గేట్వేలు.
డాష్ అనేది విశ్వసనీయత లేని జోన్ మరియు విశ్వసనీయ జోన్ మధ్య ట్రాఫిక్ ప్రవాహాలకు నెట్వర్క్ యాక్సెస్ను మంజూరు చేసే లేదా తిరస్కరించే నెట్వర్క్ సెక్యూరిటీ పరికరం. ఆన్సర్ ఫైర్ వాల్ అనేది విశ్వసనీయత లేని జోన్ మరియు విశ్వసనీయ జోన్ మధ్య ట్రాఫిక్ ప్రవాహాలకు నెట్వర్క్ యాక్సెస్ను మంజూరు చేసే లేదా తిరస్కరించే నెట్వర్క్ సెక్యూరిటీ పరికరం. క్రింది వాటిలో వినియోగదారు అవాంఛిత మొత్తంలో ఈమెయిల్ను స్వీకరించే దాడి ఏది? ఆన్సర్ ఈమెయిల్ బాంబు. న్యూక్లియర్ రియాక్టర్లో లిక్విడ్ సోడియం ఉపయోగించబడుతుంది. దీని విధి? ఆన్సర్ ఉష్ణ వినిమాయకం వలె పనిచేయడం. అణు సంలీనాన్ని ఏ ప్రకటన వివరిస్తుంది? ఆన్సర్ 2 హైడ్రోజన్ కేంద్రాలు కలిసి హీలియం న్యూక్లియస్ను ఏర్పరుస్తాయి. అణు సంలీనాన్ని ఏ ప్రకటన వివరిస్తుంది అనగా ఆన్సర్ 2 హైడ్రోజన్ కేంద్రాలు కలిసి హీలియం న్యూక్లియస్ను ఏర్పరుస్తాయి. కింది వాటిలో ఏ రేడియేషన్లు గరిష్టంగా చొచ్చుకుపోయే శక్తిని కలిగి ఉంటాయి? ఆన్సర్ Y కిరణాలు. కింది వాటిలో ఏ రేడియోధార్మిక లోహాలలో ప్రపంచంలోనే అతిపెద్ద నిల్వలను భారతదేశం కలిగి ఉంది? ఆన్సర్ థోరియం. రేడియోధార్మిక మూలకం యొక్క సగటు జీవితం 50 రోజులు. అయితే మూలకం యొక్క సగం జీవితం ఎలా ఉంటుంది? 34.65 రోజులు. ఇండో యుఎస్ పౌర అణు ఒప్పందం యొక్క ప్రధాన లక్షణం? ఆన్సర్ ఇది అనేక దేశాలతో సహకార ఒప్పందాలపై సంతకం చేయడానికి భారతదేశానికి ప్రత్యేక మినహాయింపు ఇచ్చింది. అటామిక్ ఎనర్జీ ఎస్టాబ్లిష్మెంట్ ట్రాంబే తర్వాత ఏమని పేరు మార్చింది? ఆన్సర్ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ ప్రధాన కేంద్రం ఏ నగరంలో కలదు? ఆన్సర్ గురుగ్రామ్. మన దేశం విద్యుత్ ఉత్పత్తిలో సాంప్రదాయేతర ఇంధన వనరుల స్థానం? ఆన్సర్ 3. సహజ వాయువులో అధికంగా ఉండే అణు ఘటకం? ఆన్సర్ మీథేన్. ఈ క్రింది ఇంధన వనరుల్లో కాలుష్యరహితమైన విద్యుత్ ఏది? ఆన్సర్ జల విద్యుత్. ప్రపంచంలోని తొలి థర్మల్ బ్యాటరీ తయారీ ఉత్పత్తి కేంద్రాన్ని ఎక్కడ ఏర్పాటు చేయనున్నారు? ఆన్సర్ విశాఖపట్నం. వన్యప్రాణుల రక్షణ చట్టం 1972 ప్రకారం ఒక వృక్ష జాతిని 6వ షెడ్యూల్లో చేర్చితే దాని పర్యవసనం ఏమిటి? ఆన్సర్ ఆ వృక్ష జాతిని పెంచడానికి లైసెన్స్ ఉండాలి. ఈ క్రింది వాటిని పరిశీలించండి. జీవులు వాటి నిర్జీవ పరిసరాల మధ్య జరిగే పరస్పర చర్యల అధ్యయనం జీవావరణ శాస్త్రాన్ని నిర్వచించినది హెకెల్. హెకెల్ ప్రస్తుతం జీవావరణ వ్యవస్థ ఈకోసిస్టమ్ నిర్మాణం ధర్మాలను పరిగణలోకి తీసుకొని మొట్టమొదట నిర్వచించాడు కనుక ఈయనను ఆధునిక ఆవరణ శాస్త్ర పితామహుడు అంటారు. ఆన్సర్ ఏ మాత్రమే సరైనది కానీ బి సరైనది కాదు. ఏ మాత్రమే సరైనది కానీ బి సరైనది కాదు అనేది ఆన్సర్. 113. ఏ మూలకం శిలల శైథిల్యం ద్వారా విడుదలై ఆహారపు గొలుసు ద్వారా క్రమంగా వినియోగదారులకు విచ్ఛిన్నకారులకు ప్రవహించి నేలలో కలిసి మొక్కల పెరుగుదలకు ఉపయోగపడుతుంది? ఆన్సర్ ఫాస్ఫరస్. దేశంలోని చిత్తడి నేలలను మరియు మడ అడవులను పునరుద్ధరించడం కోసం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ప్రధాని ఏ పథకాన్ని ప్రారంభించారు? ఆన్సర్ అమృత్ ధరోహర్ మరియు మిస్టీ MISHIT మిస్టీ 2 పథకాలను ప్రారంభించారు. ఓజోన్ యొక్క ఫార్ములా O3. ఉదంటి సీతానంది పులుల సంరక్షణ కేంద్రం ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఛత్తీస్గఢ్. కింది వాటిలో చిత్తడి నేలలు గల ప్రాంతం? ఆన్సర్ టెరాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం చట్టంలో పేర్కొన్న కొన్ని నిబంధనలను లోబడి తప్ప ఎవరు వేటాడడానికి వీల్లేని జీవులు ఏవి? ఆన్సర్ ఘరియాల్, ఇండియన్ వైల్డ్ యాస్, అడవి బర్రెలు. తడి నేలలను అంతర్జాతీయంగా ఇలా కూడా పిలుస్తారు. ఆన్సర్ రామ్సర్ సైట్స్. జతపరచండి. ఆన్సర్ కార్యాచరణ పర్యావరణ సదస్సు లేదా కార్యాచరణ పథకాలు అవి ఏర్పాటు చేసిన సంవత్సరం. పర్యావరణ హక్కుల పరిరక్షణ కోసం మొదటిసారిగా స్టాక్హోమ్లో ఐక్యరాజ్య సమితి సదస్సు 1972. పర్యావరణ పరిరక్షణ కోసం బాన్లో సదస్సు
2001 జులై. బ్రెజిల్ రాజధాని రియో డి జనీరోలో సదస్సు 1992. మాంట్రియల్ ప్రోటోకాల్కు సవరణ 2016. కింది వాటిలో సరైనది. ఏబి 2 సరైనవే. ప్లాస్టిక్ అనేది కర్బన పాలిమర్. బి ప్లాస్టిక్స్ అనే పదం 1925లో తొలిసారి వాడకంలోకి వచ్చింది. వేటిలో పునర్వినియోగపరచలేని వ్యర్థాలు ఉంటాయి. వేటిలో పునర్వినియోగపరచలేని వ్యర్థాలు ఉంటాయి అనగా ఆన్సర్లు ఘన పదార్థాలు, స్లర్రీస, ద్రవాలు. ఇవన్నిట్లో కూడా పునర్వినియోగపరచలేని వ్యర్థాలు ఉంటాయి. కింది వాటిలో సరి అయినది ఏది. కింది వాటిలో సరి అయినది 1, 2, 3 అన్ని సరైనవి. ఒక ప్రక్రియ నుండి వచ్చే వ్యర్థాలు మరొక ప్రక్రియకు ఇన్పుట్ అవుతుంది. 2 వినియోగం మరియు ఉత్పత్తికి సంబంధించిన అన్ని ప్రక్రియలు కొన్ని రకాల వ్యర్థాలను ఉత్పత్తి చేస్తాయి. 3 ప్రకృతిలో నిజమైన వ్యర్థాలు లేవు. నీటి మట్టం యొక్క సరిహద్దు స్థాయిలో కాలుష్యాన్ని తిరిగి మధ్యవర్తిత్వం చేయడానికి కింది వాటిలో ఏ సాంకేతికత ఉపయోగపడుతుంది. ఆన్సర్ బయోస్మార్జింగ్. వాతావరణంలో అధిక మొత్తంలో ఉన్న జడవాయువు ఏది. ఆన్సర్ ఆర్గాన్. రమరౌత్ర ఏ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఆన్సర్ గంగా సంరక్షణ ఉద్యమం. ఇటాయ్ అనే వ్యాధి ఏ కాలుష్యం ద్వారా వస్తుంది. ఆన్సర్ కాడ్మియం కాలుష్యం. ధ్వని కాలుష్యం ద్వారా మానవుడిలో కలిగే దుష్ఫలితం ఏది. ఆన్సర్ బుద్ధిమాంద్యం వ్యాధి, క్రిటినిజం, చక్కెర వ్యాధి, డయాబెటీస్, రక్తపోటు, బ్లడ్ ప్రెషర్. ఈ 3 కూడా ధ్వని కాలుష్యం ద్వారా మానవుడిలో కలిగే దుష్ఫలితం. నీటి కాలుష్యాన్ని కొలవడానికి తొలిసారిగా ఏ దేశంలో బయోకెమికల్ ఆక్సిజన్ డిమాండ్ను ఉపయోగించారు. ఆన్సర్ బ్రిటన్. సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది. ఆన్సర్ న్యూఢిల్లీ. హిమోగ్లోబిన్ తయారీని అడ్డుకునే భారలోహం ఏది. ఆన్సర్ సీసం. త్రాగునీటిని శుభ్రం చేయడానికి ఉపయోగించే వాయువు ఏది. ఆన్సర్ క్లోరిన్. కింది వాటిలో రుణాత్మక మృత్తిక కాలుష్య కారకాలు ఏవి. ఆన్సర్లు మైనింగ్ కాలుష్యాలు, బ్లాస్టింగ్ కాలుష్యాలు, అడవులు నరికివేత. 3 ఆన్సర్లే. న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు ఏవి. ఆన్సర్లు స్ట్రాన్సియం 90, అయోడిన్ 129, సిజియం 137. 3 ఆన్సర్లే. న్యూక్లియర్ రియాక్టర్ల నుంచి విడుదలయ్యే రేడియోధార్మిక వ్యర్థ పదార్థాలు అనగా స్ట్రాన్సియం 90, అయోడిన్ 129, సిజియం 137. నీటిలోని ఏ వ్యాధి కారకాలు మురుగు నుంచి ఉత్పత్తి అవుతాయి. ఆన్సర్ బ్యాక్టీరియా, ప్రోటోజోవా. 2 ప్రపంచంలో మొదటగా హరిత గృహ వాయువుల పరిశీలనకు ప్రయోగించిన ఉపగ్రహం గ్రీన్ హౌస్ గ్యాసెస్ అబ్జర్వింగ్ శాటిలైట్ గోసాట్ లేదా ఇబుకీని ఏ దేశం ప్రయోగించింది. ఆన్సర్ జపాన్. ఓజోన్ ఏ రంగులో ఉంటుంది. ఆన్సర్ నీలం. కింది వాటిలో ఏ భూసార సేంద్రియ వలయం గ్రీన్ హౌస్ ప్రభావానికి సంబంధించినది. ఆన్సర్ కార్బన్ వలయం. కార్బన్ క్రెడిట్ అనగా ఆన్సర్ సమ్మతించిన కార్బన్ ఎమిషన్కు మరియు వాస్తవంగా ఎమిట్ అయిన కార్బన్కు ఉన్న వ్యత్యాసం. కార్బన్ క్రెడిట్ అనగా. అజెండా 21 అనే కార్య ప్రణాళికలను ఏ సంవత్సరం అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో తీర్మానించారు. అజెండా 21 అనే కార్య ప్రణాళికను ధరిత్రి సదస్సు అనే అంతర్జాతీయ పర్యావరణ సదస్సులో తీర్మానించారు. ఐక్యరాజ్య సమితి సుస్థిర అభివృద్ధి ఎజెండా ఎప్పటి వరకు అమలులో ఉంటుంది. ఆన్సర్ 2030. గృహ నిర్మాణం సుస్థిర పట్టణాభివృద్ధికై అక్టోబర్ 2016లో యుఎన్ కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగింది. ఆన్సర్ ఈక్వెడార్. సుస్థిర అభివృద్ధి కోసం 2030 ఎజెండాలోని కింది లక్ష్యాలలో ఏది సమగ్రమైన సమానమైన విద్య మరియు అందరికీ జీవితకాల అభ్యాస అవకాశాలను ప్రోత్సహిస్తుంది. ఆన్సర్ లక్ష్యం 4. డాష్ అనేది భూమి ద్వారా అంతరాయం కలిగించబడి లోనికి వచ్చే సౌరశక్తి. ఆన్సర్ ఇన్సోలేషన్. ఇన్సోలేషన్ అనేది భూమి ద్వారా అంతరాయం కలిగించబడి లోనికి వచ్చే సౌరశక్తి. కింది వాటిలో సల్ఫర్ డయాక్సైడ్కు సంబంధించి సరైనది ఏది. ఆన్సర్
ఇది శాశ్వత ఊపిరితిత్తుల నష్టం మరియు శ్వాసకోశ సమస్యలను కలిగిస్తుంది అనేది మాత్రమే సరైనది. ప్రపంచంలో మొదటగా ఏ వ్యాధిని పూర్తిగా నిర్మూలించిన దేశంగా భారత్ను 2016లో WHO, యునిసెఫ్లు గుర్తించాయి. ఆన్సర్ యాష్ వ్యాధి. 1963లో భారత ప్రభుత్వం జాతీయ మలేరియా నిర్మూలన కార్యక్రమం నిర్వహణను పరిశీలించేందుకు ఎవరి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు? ఆన్సర్ డాక్టర్ చెడ్డా. కరోనా వ్యాధి సందర్భంగా ఐస్ కవచ్ యాప్ను ఏ రాష్ట్రం ప్రవేశపెట్టింది? ఆన్సర్ ఉత్తరప్రదేశ్. ప్రధానమంత్రి క్షయ్ ముక్త్ భారత్ పథకం కింద క్షయ వ్యాధిగ్రస్తులకు ఎంత పెన్షన్ అందిస్తుంది? 500. సుస్థిర అభివృద్ధి లక్ష్యం 3.3 ప్రకారం HIV లేదా ఎయిడ్స్ను ఏ సంవత్సరం నాటికి అంతమొందించాలి? ఆన్సర్ 2030.